మరి ఇప్పటికే బైరెడ్డి శబరి రాహుల్ గాంధీ పైన ప్రజాస్వామ్యం అంటే ఇదేనా, కనీసం మీకు ఇంకితగానం లేదా, పెద్దవారనే గౌరవం లేదా అంటూ కూడా మండిపడుతున్నారు. ఒకసారి తెలంగాణ యాదాద్రి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘటనపై రియాక్ట్ అయ్యారని ఏం మాట్లాడారో చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు అంబేద్కర్ గారిని చేసిన వ్యాఖ్యలు చాలా చూపుతో అమిత్ షా ఆలోచన వారు ఆర్ఎస్ఎస్ మనస్ఫూర్తి ఐడియాలజీస్ ముందుకెళ్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంబేద్కర్ గారు గతంలో కూడా మనస్ఫూర్తిని కాల్చి దాన్ని అగేన్స్ట్ మాట్లాడడం మనం అందరం చూస్తున్నాము. కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్స్ అడుగు పడిన వర్గాల కోసం మన రక్షణ కవచాన్ని రాష్ట్రంలో దాన్నే మార్చివేయాలని చెప్పి ధన్యవాదాలు. ఇక్కడ గాయపడినటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు, నేను పక్కన నిల్చొని ఉన్నాను, ఆయన ఎవరినో నెట్టివేశారు, ఆ నెట్టివేసిన వ్యక్తి నా పైన పడ్డాడు, నేను డైరెక్ట్గా ఇక్కడ కింద పడి ఇంజూర్ అయిపోయానంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. ఆ తర్వాత మనం రాహుల్ గాంధీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ వివాదాన్ని మరోసారి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. करते हो बूढ़े को गिरा दिया जाता है इतना कौन सा इतना कौन सा he has not pushed you गुंडा करते हो this is not the way give me a glass let him sit inside. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. राहुल गांधी हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा, ये मेरा इंजरी हो गया. రైట్, అంబేద్కర్ విషయం పైన పార్లమెంట్ ఆవరణలో ఒకసారిగా హై టెన్షన్ నెలకొంది. ఈ హై టెన్షన్ లేకంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి
తలకి గాయం కూడా అయింది. అయితే రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అంబేద్కర్ పట్టాన్ని పట్టుకొని అంబేద్కర్ ఈ రకంగా అవమానిస్తారు. అంబేద్కర్ అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, బీసీ ఎస్సీ ఎస్టీ వారందరూ కూడా అవమానించడమే అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎన్డీఏ కూటమి నేతలు కూడా వారందరినీ పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి నిరాకరించారు. అంతా కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎంపీని రాహుల్ గాంధీ ఎవరో అడ్డు తొలగించే ప్రయత్నంగా పక్కకు నెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రతాప్ చంద్ర సారంగి పైన ఆ ఎంపీ పడిపోయాడు. దీంతో ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డాడు. ఆయన తలకి గాయమైనట్టు తెలుస్తోంది. సో అక్కడ బైరెడ్డి శబరి చాలా తీవ్ర ఆగ్రహంతో రాహుల్ గాంధీ కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఈ రకంగా పెద్దవారిని గౌరవం లేకుండా నెట్టివేస్తారంటూ కూడా క్వశ్చన్ చేశారు. కానీ రాహుల్ గాంధీ లేదు ఆయనే ఆ ఎంపీలు మమ్మల్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేశారు, నేను పక్కకు జరగమని చెప్పడంతో ఆయన ఈ రకం కింద పడిపోయాడంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాహుల్ గాంధీ. సో పెద్ద హైటెన్షన్ నెలకొని పార్లమెంట్ ఆవరణ మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడికిపోతోంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా ఇండియా కూటమి నేతలు నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ని అవమానించింది మీరు అంటే కాదు, అంబేద్కర్ అవమానించింది మీరే అన్నట్టుగా ఎన్డీఏ కూటమి ఎంపీలు పరస్పరంగా ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తాం ఆ టీవీ స్క్రీన్ పైన ప్రతాప్ చంద్ర సారంగిని పరామర్శించేందుకు అక్కడ ఆయన గాయమైన విషయం తెలుసుకొని రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. కానీ ఎన్డీఏ ఎంపీలంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అంబేద్కర్ భవనంపైకి ఎక్కి మన నిరసన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు ట్రై కలర్ జెండా మీద కూడా భక్తి లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు give me Anna glass in it. అయితే పార్లమెంట్ లో ఈరోజు గాయపడినటువంటి ప్రతాప్ చంద్ర సారంగి ఎంపీని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. తన తలకి గాయమైంది, తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు వైద్యులైన ఆయన చికిత్స అందిస్తున్నారు. కొంతమంది టీడీపీ ఎంపీ కూడా ఉన్నారు అక్కడ. టీడీపీ ఎంపీ ఉన్నారు అక్కడ. మరోవైపుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఆయనకి చికిత్స అందించే నేపథ్యంలో అక్కడికి చాలా మంది ఎంపీలు చేరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో ప్రజెంట్ ఆ విజువల్స్ చూద్దాం ఒకసారి మనం. రైట్, అక్కడ వైద్యులు ఆయనకి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యులు ఆయనకి వైద్యం చేస్తున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ ఎంపీ బహుశా ఆయన అప్పలనాయుడు అయి ఉంటాడు, ఆయన అక్కడ ఉన్నారు. మరికొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి తలకు గాయమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. వైద్యులు ఆయనకి చికిత్స చేస్తున్నారు. వైద్యులు ఆయన్ని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి మా గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, సో పార్లమెంట్ లో ఇంకెటువంటి సినారియో ఉంది? ఏకంగా ఒక ఎంపీ కూడా గాయపడ్డాడంటే ఎన్డీఏ ఎంపీలు ఇంకా పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఎంపీల